అండి నమస్తే, నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే ఎండి చేపల పులుసు. ఈ చేపల పేరైతే ఇసుక దందలు. ఇవి చేపలు. నేనైతే ఈ 3 times వాష్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి, వాసన రాకుండా ఉంటుంది. చింతపండు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే రీయూజ్ చేసిన ఆయిలే పోసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, ఎక్స్ట్రా ఉంటే తీసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చేపలు పులుసుకు వాడుతున్నా. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. పోపు దినుసులు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్ ఈ 3 వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలి. ఆనియన్ అయితే ఇలా వేగనీయాలి. ఇవైతే చేపలండి, ఎండి చేపలు. చేపలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అందుకని ఈరోజు కూడా నేను చేపలు అయితే ట్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాల. ఇలా వేగాల. వేగిన తర్వాత టమాటోస్ వేసుకున్నాము. ఒక మీడియం సైజ్ టమాటోస్ 2 అయితే సరిపోతుంది. పులుసు ఎక్కువగా కావాలంటే చింతపండు ఎక్కువ కలుపుకోండి. మాకైతే పులుసు ఎక్కువ వద్దు, మీడియంగా ఉంటే చాలు. సో నేనైతే 2 నార్మల్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఇదైతే సరిపోతుంది మాకు. ఇలా బాగా కలపెట్టేసుకోండి. ఇలా మగ్గిపోవాలి టమాటాలు. సో మగ్గిన తర్వాత 3 స్పూన్లు అయితే కారం వేసుకున్నా, ఘాటుగా ఉండాలి కాబట్టి చేపలంటే. పసుపు 2 స్పూన్లు అయితే ఉప్పు. ఈ 3 వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసుకోండి, మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇలా కల తిప్పేసుకోండి. టమాటాలు అయితే కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అయితే బాగా కలుపుకోండి. ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలా. సో తర్వాత పులుసు పోసుకుందాం. పులుసు పోసి కొంచెం కలపండి. చుట్టుపక్కల ఉన్నదంతా తీసేసి బాగా కలుపుకోండి. సో నెక్స్ట్ సమ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. నీళ్ళు కావాలంటే కొంచెం మరిన్ని కలుపుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. తర్వాత చేపలు. ఈ చేపలు కూడా మరిగిపోయింది పులుసులో వేయాలా. ఇలా బాగా చేపల్ని లోపల కదుముకోండి. చేపలు వేసినాక మరిగిపోయింది కదా. ఈ మరిగేటప్పుడు కొబ్బరి పొడి, నేనైతే ఫిష్ మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. సో దాన్నైతే వేసేస్తున్నా. చేపల కూర మసాలా వేసే కాడికి పులుసు కారం కరెక్ట్గా ఉంటేనే రుచిగా ఉంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాము. సో అంతేనండి, గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము, సర్వ్ చేసుకున్నాం.